నమస్కారం. యూత్ కౌంటర్కి స్వాగతం. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రేపు నవంబర్ 26ని ప్రతి సంవత్సరం మనం భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు చర్చలో భాగంగా ఈ డిబేట్ కార్యక్రమానికి విచ్చేసిన వారు జి కిరణ్ కుమార్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మరియు శ్రీకాంత్, ఓయూ జాక్లో నుంచి వచ్చిన విద్యార్థి. వీరిద్దరితో పాటు నేను ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీసీలకు ఉన్న ప్రొవిజనల్స్, ఆర్టికల్స్ గురించి ప్రతి ఒక్క విషయం గురించి మేము చర్చించదలుచుకున్నాము. ముందుగా కిరణ్ గారు, మీరు చెప్పండి, భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం కొరకు ఏర్పడిన ప్రొవిజనల్స్ అండ్ ఆర్టికల్స్ ఏమున్నాయో మీరు ఒకసారి తెలియచేయండి. ముందుగా ప్రేక్షకులందరికీ రేపు రాజ్యాంగ దినోత్సవం మనం దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దానికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, సామాజిక న్యాయ అంశం రాజ్యాంగంలో చాలా ముఖ్యంగా పేర్కొన్నది. అది మనకు ప్రియంబుల్లో కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ఆర్టికల్స్లో ఈ అంశాలను మనం చూడవచ్చు. ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ మనం చూసినట్లయితే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, 17, తర్వాత ఆర్టికల్ 19, 1C, ఇవన్నీ కూడా మనకు ఫండమెంటల్ రైట్స్లో సోషల్ జస్టిస్ కాన్సెప్ట్స్గా మనం చూడవచ్చు. అదే 14, 15 ప్రొవిజన్స్లో మనకు 14, 4, 5, అలాగే 15లో మనం చూసినట్లయితే అలాగే 15లో మనం చూసినట్లయితే మనకు డిఫరెంట్ రిజర్వేషన్స్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 15(4)లో 16(4)లో మనకు పొందుపరుచున్నారు. తర్వాత ఆర్టికల్ 14లో మనకు మొత్తం అందరికీ సమానత్వం కూడా దాంట్లో ఆర్టికల్ 14లో మనం చూడవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ పొందుపరచడానికి ఈ 15(4) ఆర్టికల్, 16(4) ఆర్టికల్స్ అన్నవి మనకు ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో ఉన్నాయి. ఇదే రిజర్వేషన్ కాన్సెప్ట్స్కి, రిజర్వేషన్ అమలు చేయడానికి ఈ రెండు ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. మనకు అందులో నుంచే ఓబీసీ రిజర్వేషన్స్ను కూడా మనకు పొందుపరిచారు. ఆ మండల్ కమిషన్ తర్వాత వచ్చిన ఓబీసీ రిజర్వేషన్స్, రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ని మనం ఇందులో నుంచి చూడవచ్చు. ఇంకా పోతే ఆర్టికల్ 17 అన్టచబిలిటీని అబాలిష్ చేయడంలో కూడా ఆర్టికల్ 17 చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కూడా దీని ద్వారానే మనకు వచ్చింది. అట్రాసిటీస్ యాక్ట్ కూడా దీని ద్వారానే వచ్చింది. అలాగే బీసీ కులాల్లో కూడా కించపరిస్తే, కొన్ని కులాలకి కించపరిస్తే వంశధార కమ్యూనిటీ ఉంది, దాన్ని చాలా కించపరిచి పెడతారు. అలాగే నాయ బ్రాహ్మణ్ మంగళ కమ్యూనిటీ కానీ, చాకలి కమ్యూనిటీని కానీ, ఇలా డిఫరెంట్ యాదవ్స్ని కానీ, ఇలా డిఫరెంట్ లెవెల్లో ఎవరైనా ముదిరాజుల్ని కానీ, ఇంకా ఏ కులాలనైనా కించపరిస్తే దానికి కూడా మన చట్టాల్లో న్యాయాలు ఉన్నాయి. అలాగే ఆర్టికల్ 19(1)(c) అసోసియేషన్స్ని, యూనియన్స్ని మనం ఫామ్ చేసుకోవడంలో కూడా ఆర్టికల్ 19(1)(c) చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్గా మనం చూడవచ్చు. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మన స్టేట్ ఏం చేయాలి అన్న దాంట్లో కూడా ఆర్టికల్ 38 కానివ్వండి, ఆర్టికల్ 39 కానివ్వండి, 41, 46 కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ మనం చూడొచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు లోక్సభలో, అలాగే స్టేట్ లెజిస్లేటివ్లో, అసెంబ్లీలో ఆర్టికల్ 330 కానివ్వండి, ఆర్టికల్ 332 కానివ్వండి, ఇవి రెండు కూడా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ని పొందపరిచారు లోక్సభలో. మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో, ఇందులో కూడా అసెంబ్లీలో కూడా రిజర్వేషన్స్ని ఎస్సీ, ఎస్టీ ఆర్టికల్ 332 ద్వారా మనకు వచ్చింది. అలాగే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఆర్టికల్ 243D, ఆర్టికల్ 243T, ఇవి రెండు కూడా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టికల్ 343D, ఆర్టికల్ 243T 6, రెండిట్లో 6 సబ్ క్లాస్ 6లో మనకు ఓబీసీ రిజర్వేషన్లు, స్టేట్స్కి రైట్స్ ఉన్నాయనేసి ఓబీసీ రిజర్వేషన్లు కూడా ఇందులో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో, అలాగే మున్సిపాలిటీస్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టికల్ 340 మనం చూసినట్లయితే
మనకు ఆర్టికల్స్లో డిఫరెంట్ ఆర్టికల్స్లో మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమిషన్స్ కూడా మనకు రైట్స్ని కాపాడుకోవడానికి ఇండివిజువల్ రైట్స్ దగ్గర నుంచి కలెక్టివ్ రైట్స్ని కాపాడుకోవడానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ని మనకు ఇవ్వడం జరిగింది. ఇంకా వైడర్ ఆర్టికల్స్ మనం చూసినట్టయితే ఆర్టికల్ 21A ఎడ్యుకేషన్ 6 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ ఇవ్వడం, అలాగే డిఫరెంట్ ఆర్టికల్స్ 29 ఆర్టికల్ 29 ప్రొటెక్ట్స్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్, ఇవి చూడొచ్చు. అలాగే ఈక్వాలిటీ అంటే జెండర్ ఈక్వాలిటీ, రిలీజియస్ ఈక్వాలిటీ, క్యాస్ట్ వైజ్న ఇన్ఈక్వాలిటీస్ని తీసేయడానికి ఇవన్నీ కూడా మనం ప్రొవిజన్స్ని మనం ఇందులో మన రాజ్యాంగంలో పొందుపరిచారు. ముఖ్యంగా అంబేద్కర్ గారి రోల్ చాలా ఎక్కువగా ఉంది ఈ రాజ్యాంగంలో. ఈ మైనార్టీల యొక్క రైట్స్ని, అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించిన హక్కుల్ని పొందుపరచడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రోల్ చాలా ఉంది. ప్రతి దగ్గర కూడా అబ్స్టికల్స్ వచ్చినప్పుడు రాజ్యాంగం చేసేటప్పుడు వచ్చిన డిబేట్స్లో ఎక్కడ అబ్స్టికల్స్ వచ్చినా కూడా దానికి వ్యాలిడ్ రీజన్స్తో, వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్తో ఈ రైట్స్ని, మైనార్టీ యొక్క రైట్స్ని, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీల రైట్స్ని కాపాడిన వ్యక్తిగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం చూడవచ్చు. ఇవి డిఫరెంట్ రైట్స్ ఉన్నాయి. అలాగే రెస్పాన్సిబిలిటీ, స్టేట్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. ఈ రైట్స్ని కాపాడుకోవడానికి స్టేట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి అన్నది మనకు రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ రాజ్యాంగం కనుక లేకపోయింటే ఇప్పటికి మనకు చాలా వరకు మన హక్కుల్ని హరించేవాళ్ళు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్ వయలేషన్స్ ఉన్నాయి. ఐఐటీలో కానీ ఐఐఎంలో కానీ 100% అంటే 100 సీట్లు ఉంటే, 100 ఫ్యాకల్టీ పొజిషన్స్ ఉంటే అట్లీస్ట్ ఒక 10-15 ఫ్యాకల్టీ పొజిషన్స్ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు, అంటే ఈ న్యూమరికల్గా స్ట్రాంగ్గా ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి లేవు. డిఫరెంట్ ఆర్టీఐస్ వేసాం మన ఆర్గనైజేషన్ నుంచి కూడా, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి కూడా. సో ఈ ఆర్టికల్స్ ఉండడం ఒక ఎత్తు, స్టేట్ ఈ ఇంప్లిమెంటేషన్ ఒక ఎత్తు, మరోవైపు మనలాంటి ఆర్గనైజేషన్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ మనకు హక్కులు ఇచ్చారు. మరి ఆ రైట్స్ని మనం కాపాడుకోవడానికి కూడా మనకు హక్కులు ఇచ్చారు, రైజ్ చేయడానికి హక్కులు ఇచ్చారు. డిఫరెంట్ డొమైన్స్లో మనం రైజ్ చేయడానికి మనకు హక్కులు ఇచ్చారు. సో ఈ హక్కులన్నీ కూడా బహుశా ఏ రాజ్యాంగంలో కూడా ఇంత వైడ్గా హక్కులు ఇచ్చిన రాజ్యాంగం మనకు ప్రపంచవ్యాప్తంగా లేదనే చెప్పొచ్చు. భారత రాజ్యాంగంలోనే అంత ఎక్కువగా మనకు రాజ్యాంగంలో ఈ రైట్స్ని ఇవ్వడం, అలాగే రెస్పాన్సిబిలిటీస్ని కూడా గుర్తు చేయడం, అలాగే ఇలాంటి అసోసియేషన్స్ని లేకపోతే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్కి కూడా వాళ్ళ హక్కుగా సుమోటోగా రైజ్ చేసేసి వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడానికి పొందుపరిచిన అంశాలని ఈ కాన్స్టిట్యూషన్లో మనం చూడవచ్చు. ఎస్, భారతదేశ రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివస్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26న ఆమోదించిన దాని జ్ఞాపకంగా మనము జరుపుకుంటున్నాం. మొదట 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. దీన్ని 1950లో జనవరి 26న అమలు జరపడం జరిగింది. దాని పరంగానే మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా చేస్తున్నాము. అంటే జనవరి 26 నుండి భారత్ గణతంత్ర దేశంగా మారింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రొవిజనల్స్ యాక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇవి నిబంధనల ప్రకారము మనకి అమలు అవుతున్నాయి అనుకుంటున్నారు శ్రీకాంత్ గారు? ఈరోజు దేశంలో రాజ్యాంగం అమలవుతుంది. అయితే ఈ రాజ్యాంగం ఫస్ట్ ఏం పేర్కొన్నదంటే సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని పేర్కొన్నది. ఈ రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఇవి ఉంటే ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ఈ రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఈ దేశంలో అమలు చేయబడుతున్నాయా అసలు అనేది ఒక ప్రశ్న ఇవాళ మేధావి వర్గం నుంచి కానీ అసలు ఎందుకు రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, రాజ్యాంగం మొత్తం అదంతా ఒక కూర్పులో సరైన పద్ధతిలో రాయబడింది. కానీ దాన్ని అమలు చేయడంలో పాలకులు
ముఖ్యంగా వివిధ పార్టీలకు చెందిన వివిధ పార్టీలు ఇప్పటి వరకు ఈ దేశాన్ని పరిపాలించినాయి. ఆ పాలకులు ఏ విధంగా దాన్ని ఆ రాజ్యాంగాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు ప్రజల కోసం అనేది ఒక సందిగ్ధంగా ఉన్నది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఈరోజు ఈ రాజ్యాంగంలో దృఢ లక్షణాలు ఉన్నాయి, అదృఢ లక్షణాలు ఉన్నాయి. కొన్ని ఇలా ఇంకోటి ఏంటంటే ఈ రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, వివిధ దేశాల నుంచి స్వీకరించబడినాయి. ఇలా బ్రిటన్ నుంచి ఏకకేంద్ర లక్షణాలని, అమెరికా నుంచి సమాఖ్య లక్షణాలని తీసుకొని కూర్పు చేయబడి ఈరోజు ఈ రాజ్యాంగం యొక్క ఆ స్ఫూర్తిని విరుద్ధంగా వివిధ పార్టీలు కూడా దాన్ని అమలు చేయడంలో చాలా దాన్ని ఏమంటారంటే దాన్ని చాలా రాజ్యాంగం యొక్క లక్ష్యాలని ప్రజలకు అందించడంలో విఫలమైనవి పార్టీలు కానీ, ఇంతవరకు పరిపాలించిన పార్టీలు కానీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా వాటిని క్వశ్చన్ చేయడంలో ఇదైనాయి. ఈరోజు ప్రాథమిక హక్కులు, ఈ ఆదేశిక సూత్రాలు, వీటిని మార్చాలంటే చాలా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చాలా గొప్పగా వాటిని 2/3 మెజార్టీతోటి మార్చాలి. వివిధ రాష్ట్రాల నుంచి కానీ, వివిధ రాష్ట్రాల శాసనసభల నుంచి కానీ, అదేవిధంగా ఈ లోక్సభ రాజ్యసభల నుంచి కానీ ఈ 2/3 మెజార్టీ తీసుకుంటే మాత్రమే అవి మార్చగలుగుతారు ఉట్టిగా. అందుకోసమే ఇది చాలా దృఢమైన రాజ్యాంగం, కొన్ని విషయాల్లో అదృఢమైంది. ఈరోజు రాష్ట్రాల సరిహద్దులు కానీ, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానీ, ఇట్లాంటికి సంబంధించిన వాటి విషయాలల్లో ఏది సాధారణ మెజార్టీతోటి చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఈ రాజ్యాంగం అనేది సమాఖ్య లక్షణాలని, ఏకకేంద్ర లక్షణాలని కలిగి ఉన్నది. అదేవిధంగా ఇవాళ పార్టీలు నిజంగా ఇవాళ పాలకులు అసలు పేద ప్రజల్ని అసలు ఆర్థికంగా, రాజ్యాంగపరంగా వాళ్ళకు కావాల్సిన హక్కుల్ని, ముఖ్యంగా ఎడ్యుకేషన్లో, విద్యా వ్యవస్థలో వాళ్లకు 6 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులకు రైట్ టు ఎడ్యుకేషన్ ఉన్నది. దాన్ని అమలు చేయడంలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నవి. ఇవాళ విద్యని అందిస్తే కనీసం విద్యను అందించడంలో కూడా వీళ్ళు రాజ్యాంగ యొక్క స్ఫూర్తిని వీళ్ళు కొనసాగించలేకపోతున్నారు పాలకులు. కాబట్టి ఇవాళ రాజ్యాంగం చాలా సక్రమంగా కూర్పు చేయబడి ఉన్నది. అది చాలా దాని యొక్క వివిధ దేశాల నుంచి అన్ని రకాలుగా స్వీకరించబడి ఇవాళ రాజ్యాంగం రచన చేయబడితే దాని లక్ష్యాలని తుంగలో దొక్కుతున్నాయి. అగ్రకులాలు, ఆధిపత్య కులాలు ఇంకా వాళ్ళ చేతిలో రాజ్యాధికారాన్ని పెట్టుకొని వీటిని రాజ్యాంగ స్ఫూర్తిని కొల్లగొడుతున్నవి. కాబట్టి ప్రజలంతా కూడా ఈ విషయాల్ని ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ విషయాల్ని గమనించి రాబోయే రోజుల్లో రాజ్యాధికార మార్పుకు రాజ్యాంగపరమైన ఓటు హక్కుతోటి కృషి చేయాలని నేను పిలుపునిస్తున్నాను. రాజ్యాంగ రూపకల్పన 1946 డిసెంబర్ 9న ప్రారంభమైంది. ఈ సభకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతను వహించారు. ఈ సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు. ఈ రాజ్యాంగ సభను ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి వాళ్ళు చాలా దృఢంగా ఒక రూపకల్పన చేసి, చెప్పాలి అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, బిఆర్ అంబేద్కర్లు వీళ్ళందరూ కూడా ఒక శిల్పుల్లాగా వ్యవహరించారు. అంటే ప్రతి ఒక్కటి కూడా శిల్పులు ఎలా చెక్కుతారో అలా రాజ్యాంగంలో కావాల్సిన సామాజిక న్యాయం గురించి ఎంతో చేశారు. ఈ సామాజిక న్యాయం ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి మార్గాలను ఎంచుకోవాలి, మరియు ఎలాంటి రాజ్యాంగ సవరణలు అవసరం అంటారు కిరణ్ గారు? అంటే రాజ్యాంగం వచ్చినప్పుడు ఓబీసీ, ముఖ్యంగా మనకు ఓబీసీ కమ్యూనిటీని చూసుకున్నట్లయితే సామాజిక న్యాయంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్కి సంబంధించింది మరియు ప్రొవిజన్స్కి సంబంధించింది మనకు రాజ్యాంగం అమలు అయినప్పటి నుంచి, అంటే ఇందాక మీకు చెప్పినట్లు జనవరి 26 నుంచి 1950s నుంచి కూడా మనకు ఈ రాజ్యాంగ అమలు నుంచి కూడా ప్రొటెక్షన్ వచ్చింది. కానీ అన్యాయం ఎక్కడ జరిగింది అని మనం ఒక్కసారి చూసినట్లయితే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అందులో చెప్పారు. 3 అంశాలని ముఖ్యంగా వాళ్ళు ప్రస్తావించారు.
ఒకటి ఉమెన్ రైట్స్. హిందూ కోడ్ బిల్లుని తీసుకుని అందులో ప్రస్తావిస్తూ ఉమెన్ రిజర్వేషన్స్కు సంబంధించింది, ఉమెన్ రైట్స్కి సంబంధించింది కూడా ఆయన ముఖ్య అంశంగా ఆయన పేర్కొని క్యాబినెట్ నుంచి కూడా ఆయన బయటకు వస్తున్నప్పుడు పేర్కొన్నారు. రెండోది ఓబీసీలకి చాలా ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆయన భావించారు. ముఖ్యంగా రాజ్యాంగంలో ఓబీసీలకి సంబంధించిన హక్కుల కోసం, అంటే 52% ఉన్న ఓబీసీ జనాభా అప్పట్లో, ఇప్పుడు ఇంకా పెరిగిండొచ్చు, 52% ఉన్న జనాభాకి సంబంధించిన హక్కులను రిజర్వేషన్స్ కానివ్వండి, లేకపోతే వారికి సంబంధించిన అంటే ఎస్సీ ఎస్టీస్కి లెక్కే లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో, లోక్సభలో రిజర్వేషన్స్ కానివ్వండి, లేకపోతే స్పెషల్ ప్రొవిజన్స్కి సంబంధించింది కానివ్వండి, ఈ ఈ విషయంలో రాజ్యాంగంలో అన్యాయం జరిగిందని స్వయాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొనడం జరిగింది. అంటే 50% ఉన్న బీసీలను, జనాభాలో ఉన్న 50% ఉన్న బీసీలకు అన్యాయం జరిగింది రాజ్యాంగం చేస్తున్నప్పుడే. ఎందుకంటే అక్కడ అడ్వకేట్ చేయడానికి, బీసీల తరపు నుంచి మాట్లాడడానికి, ప్రెజర్ చేయడానికి ఎక్కువగా లేరు. అక్కడ అన్యాయం జరిగిందనే భావించవచ్చు. కానీ దాని తర్వాత ముఖ్యంగా అంబేద్కర్ గారు చేసిన గొప్ప పని ఏంటంటే ఈ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్స్ని ఏర్పాటు చేసే ఆర్టికల్ని పొందుపరచడం. అంటే ఆ ఆర్టికల్ బేస్డ్గానే మనకు మొదటి బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ కానివ్వండి, కాకా కాలేకర్ కమిషన్ కానివ్వండి, లేకపోతే రెండో బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ మండల్ కమిషన్ కానివ్వండి, ఇవి రెండు కూడా వేసింది ఈ ఏదైతే ఉందో ప్రొవిజన్స్ ద్వారానే, కమిషన్ అంటే స్పెషల్ కమిషన్స్ ఏర్పడే ప్రొవిజన్స్ ద్వారానే. ఆ ద్వారానే మనకు మండల్ కమిషన్ ఏర్పడడం, రెండో కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఏర్పడడం. మండల్ కమిషన్లో మండల్ గారు, బీపీ మండల్ గారు కానివ్వండి, అందులో ఉన్న మెంబర్స్ కానివ్వండి, చాలా ఎక్స్టెన్సివ్గా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని, ఓబీసీస్కి సంబంధించిన డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని అందులో పొందుపరిచారు, అనాలిసిస్ చేశారు. స్పెషల్లీ ఈ 27% రిజర్వేషన్స్ రావడానికి కూడా మనకు రాజ్యాంగంలో మండల్ కమిషన్లో మండల్ రిపోర్ట్ని మనం చూడొచ్చు. సో ఇది కంటిన్యూటీ ఏంటంటే రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ద్వారానే మనకు రిజర్వేషన్ని రావడం. కానీ ఆ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ రావడానికి మనకు కనీసం ఒక 5-6 డెకేడ్స్ మనకు పట్టింది, దశాబ్దాలు పట్టింది మనకు రిజర్వేషన్ రావడానికి. 1993లో మనకు ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్లు వస్తే దేశవ్యాప్తంగా మనకు 2007 వరకు కూడా కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్స్ లేవు. అంటే మనం ఒక రకంగా అన్యాయం జరిగిందనే చూడవచ్చు. అలాగే లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో, అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో, అలాగే లోకల్ బాడీస్, అలాగే పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో కూడా ఆ రిజర్వేషన్స్ని 50% సీలింగ్ అన్నది చాలా అన్యాయం జరిగింది మనకు. అంటే ఎస్పెషల్లీ బీసీలకు 50% సీలింగ్ ఉండడం వల్ల అక్కడ కేవలం 23% వరకే మనకు రిజర్వేషన్ తెలంగాణలో వస్తుంది. ఈ 50% అన్న బూచిని చూపించి బీసీలకు అన్యాయం జరుగుతుంది. మనం హిస్టారికల్గా డేటా అనాలిసిస్ కూడా చేసినట్లయితే హిస్టారికల్గా ఈ వర్గాల నుంచి, ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంటర్ అవ్వగలుగుతున్నారు. కానీ ఓబీసీ వర్గం నుంచి చట్టసభల్లో చాలా తక్కువ శాతంగా మనం చూడొచ్చు. మనం ఒకవేళ తెలంగాణ అసెంబ్లీనే, అంటే ఇంతకుముందు నా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీగా తీసుకుంటే, ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ప్రతి అసెంబ్లీలో ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్లో మొత్తం కలుపుకున్నా కూడా ఓబీసీ మహిళలు కేవలం ఒక 2వ డిజిట్ కూడా దాటలేదు. అంటే 10 మంది కూడా లేరు ఇన్ని రోజులు. ఇదొక అన్యాయంగానే మనం చూడవచ్చు. అలాగే రిజర్వేషన్స్ని పెట్టినప్పుడు, లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ పెట్టినప్పుడు జ్యుడిషియరీ ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. అలాగే మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎవరు ఎంతో, మేమెంతో మాకంతా అన్న కాన్సెప్ట్తో ఉన్నప్పుడు మళ్ళీ 52% ఉన్న రిజర్వేషన్, పాపులేషన్ ఉన్న బీసీలకు 52% రిజర్వేషన్ కావాలని కూడా ఒకటి డిమాండ్ వస్తుంది. ముఖ్యంగా మనకు తమిళనాడు మోడల్ ఆఫ్ సోషల్ జస్టిస్ని చూసినట్లయితే తమిళనాడులో 50% రిజర్వేషన్ ఉంది. మళ్ళీ ఇక్కడ దేశవ్యాప్తంగా ఎందుకు లేదని కూడా ఒక క్వశ్చన్ అన్నది రైజ్ అవుతుంది. మొత్తానికి మీద ఇంకో పెద్ద, అంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే మనకు రాజ్యాంగంలో ఎక్కడ చూసినా కూడా
Yes ఒక్క అండి. చోటు తప్ప ఓబీసీ అన్న పదము ఎక్కడా కనపడదు. మనకు ఎస్సీబీసీ అంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. అదే అది చాలా వైడర్ డెఫినేషన్లో పెట్టారు. అందుట్లో అంటే హిందూ సమాజంలో ఉన్న బీసీలు వస్తారు, ముస్లిం సమాజంలో ఉన్న బీసీలు ఉన్నారు, అలాగే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటే దళిత్ వర్గం నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీల కింద వస్తారు. అలాగే అక్కడ ప్రొవిజన్స్లో ట్రాన్స్జెండర్స్ వస్తారు, జైన్స్ వస్తారు. ఇలా ఏ కమ్యూనిటీ చూసుకున్నా కూడా ఎక్కడ ఒక వర్గాల్లో చూసుకుంటే కనుక ఎక్కడైతే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ ఉన్నారో ఎస్సీ ఎస్టీ కాగ్ని వాళ్ళు ఇవన్నీ కూడా ఈ ఓబీసీ వర్గంలోకి రావడం జరిగింది. అంటే మేము కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం, ఇది ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఎస్సీబీసీ నుంచి అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్గా గుర్తిస్తే కనుక ఇందులో స్పెషల్ ప్రొవిజన్స్ కింద ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఎస్సీబీసీ కింద వచ్చి ఓబీసీలు వేరే కేటగిరీ కింద రావాల్సిన అవసరం ఉంది. అంటే ఓబీసీలో కూడా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, క్యాస్ట్. ముఖ్యంగా ఈ క్యాస్ట్ అంటే హిందూ సమాజంలో ఈ క్యాస్ట్ సిస్టమ్ ఉంది, హైరార్కీ సిస్టమ్ ఉంది. ఇందులో అన్యాయం జరిగింది కానీ అందులో అన్యాయం జరిగింది కూడా ఈ ఓబీసీలకు అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు ఇందులో అన్యాయం జరిగింది. కాబట్టి ఇదొకటి ప్రొవిజన్స్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ ఏ ఆర్టికల్లో ఎక్కడికక్కడ ఓబీసీ అన్న టర్మ్ అన్నది వాడాల్సిన అవసరం ఉంది. దాంట్లో రాజ్యాంగం కూడా సవరణ చేయాలి. అలాగే ఇందాక చెప్పినట్లు ఆర్టికల్ 243 D6, ఆర్టికల్ 243 T6 ఇందులో స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చారు కానీ అందులో వాళ్ళ శాతం ఎంత ఉందో, ఓబీసీల శాతం ఎంత ఉందో, బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు శాతం ఎంత ఉందో వాళ్ళకి తగ్గట్టుగా ప్రపోర్షనేట్గా రిజర్వేషన్స్ని పొందపరచాలన్న అమెండ్మెంట్ కూడా అవసరం ఉంది. దాంతోపాటు లోక్సభలో అలాగే అసెంబ్లీలో స్పెషల్ ప్రొవిజన్స్ కింద ఓబీసీలకు రిజర్వేషన్స్ పొందపరచాల్సిన అవసరం ఉంది. ఇలా చూసుకుంటూ పోతే ఇలా డిఫరెంట్ ఆర్టికల్స్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆర్టికల్స్ని పెట్టడం ఒక అయితే అమలు చేసే బాధ్యత మనకు గవర్నమెంట్స్ మీద ఉంది. కాబట్టి అది యూనియన్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి దీన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఓబీసీ రిజర్వేషన్ తెచ్చినప్పుడు దశల వారీగా రిజర్వేషన్స్ని అమలు చేశారు, ఒకేసారి పెట్టలేదు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ రాగానే ఒకేసారి మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయడం అన్నది మనం చూడొచ్చు. ముఖ్యంగా రాష్ట్రాలు 10% రిజర్వేషన్ 10% బ్యాక్వర్డ్నెస్ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లేకపోయినా కూడా వాళ్ళకి 10% రిజర్వేషన్స్ తెచ్చిపెట్టి ఈరోజు ఓబీసీలకు చాలా అడ్డంకులు సృష్టిస్తున్నారు, బీసీ సమాజానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. అదే మనం తెలంగాణలో కూడా చూడొచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా అన్ని కటాప్స్లో కూడా మనం చూడొచ్చు. సో ఇవి వసుపతి గారు మేము మన అదే ఆర్గనైజేషన్ నుంచి కానివ్వండి లేకపోతే ఓబీసీ అసోసియేషన్స్ నుంచి వచ్చిన డిమాండ్స్ పర్టికులర్గా ఈ అమెండ్మెంట్స్ని ఒకటి వాళ్ళ ప్రపోర్షనల్ బ్యాక్వర్డ్నెస్ సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ప్రకారంగా రిజర్వేషన్స్ని తీసుకురావడం బీసీలకు. అలాగే రెండోది ఈ లోక్సభ అసెంబ్లీలో రిజర్వేషన్స్ పెట్టడం. మూడోది లోకల్ బాడీస్లో 50% సీలింగ్ని తీసేసి 50% సీలింగ్ని అనే అంశాన్ని తీసేసి రిజర్వేషన్ తీసుకురావడం లోకల్ బాడీస్లో. నాలుగోది ఈ రిజర్వేషన్ అంశాలన్నింటినీ 9th షెడ్యూల్లో పెట్టినట్లయితే మనకు జ్యుడిషియరీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కాబట్టి ఎలా అయితే తమిళనాడు మోడల్ ప్రకారంగా వాళ్ళు షెడ్యూల్ 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 9th షెడ్యూల్లో పెట్టుకున్నట్లయితే మనకు ఈ అంశాల మీద జ్యుడిషియరీ ఇంపాక్ట్ అనేది తగ్గించే ఆస్కారం కూడా ఉంటుందనేసి భావిస్తున్నాం. ఎస్ కిరణ్ గారు, భారత రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం అనే మూల సూత్రాలని ప్రతిబింబిస్తూ భారతదేశ స్వతంత్ర సామాజికవాద సెక్యులర్ విధానాలను ముందుకి తీసుకువెళ్తుంది. రాజ్యాంగం, భారత రాజ్యాంగం ముఖ్యంగా మన భారత రాజ్యాంగం సిద్ధాంతాలను సమానత్వంగా తీసుకెళ్ళడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనుకుంటున్నారు శ్రీకాంత్ గారు? భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఈ దేశంలో సంపూర్ణంగా అమలు చేయగలిగే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఈ దేశంలో బీసీ రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే. బీసీల రాజ్యాధికారం అంటే అది బహుజన రాజ్యాధికారం. ఇవాళ మన ఒక ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్, ఎస్సీ ఎస్టీ వర్గాలు తమ భుజాల మీద బీసీలను మోస్తాయి, బీసీలు తమ భుజాల మీద మోసే అగ్రకులాలని వదిలేయండి,
మీరు రాజ్యాధికారంలోకి రండి, మీరు రాజ్యాధికారంలోకి వచ్చి మాకు న్యాయం చేయండి అని అప్పీల్ చేస్తున్నారు. ఇవాళ అగ్రకులాలని మోసేటువంటి ఓన్లీ బీసీలు ఒక్కలే మోయట్లేదు, బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ మోస్తున్నారు. ఆ అగ్రకులాలని మోయకుండా ఇవాళ మన ఓటు చైతన్యం రావాలని చెప్తున్నాను నేను. బీసీలలో కానీ ఎస్సీలలో కానీ ఎస్టీలలో కానీ ఓటు చైతన్యం రావాలి. ఓటు చైతన్యం అంటే ఓటు వేసే చైతన్యం కాదు, ఓటు ఎవరికి వేయాలనే చైతన్యాన్ని తీసుకొచ్చే దిశగా ఈరోజు ఈ దేశంలో బీసీ మూమెంట్ నడవబోతుంది. దానికి నాంది తెలంగాణ నుంచి పలుకుతున్నారు. కాబట్టి ఇవాళ కులగణన కానీ ఇవాళ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ పెంచాలనే అంశం కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఓటు చైతన్యాన్ని బీసీ వర్గాలలో, ముఖ్యంగా బీసీ వర్గాలలో ఓటు చైతన్యం అనేది వస్తుంది. నెక్స్ట్ రాబోయే రోజులలో బీసీ రాజ్యాధికారం వస్తే ఈ దేశంలో, ఈ రాష్ట్రాలలో రాజ్యాంగం యొక్క స్ఫూర్తి సక్రమంగా అమలు చేయబడుతుంది. కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా బీసీ రాజ్యాధికారంకు రావాలనే కాంక్షతోటి ఎదురు చూస్తున్నవి. ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా ఇవాళ తమ ఓటుని ఈ బీసీ ఓపెన్ కేటగిరీలో, జనరల్ కేటగిరీలో పోటీ చేసేటువంటి బీసీ అభ్యర్థులకు తమ ఓటు వేయడానికి మానసికంగా సంసిద్ధం కావడానికి ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని, ముఖ్యంగా కాసిం సార్ లెక్క మేధావులందరూ కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని చేయాలని నేను ఈ ప్రైమ్9 టీవీ వేదికగా విన్నవిస్తున్నాను. అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తి యొక్క లక్ష్యాలు అమలు కావాలంటే రాజ్యాంగం యొక్క ఇవాళ ఏ రకంగా చేస్తున్నారంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎప్పుడైతే రిజర్వేషన్లు ఎప్పుడైతే వాళ్ళు కొంత చదువుకొని వాళ్ళు కొంత ఉద్యోగాలకు అడుగుపెట్టే క్రమంలో ఎప్పుడైతే ఓబీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయో కుట్రలు చేసి వాళ్ళు దాన్ని ఈ ప్రైవేటీకరణ వ్యవస్థను తీసుకొచ్చిండ్రు, ఉద్యోగాలు రావు. ఇవాళ ఈ రాజ్యాంగ వ్యవస్థ యొక్క లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నాయి ఈ పార్టీలు అని నేను చెప్తున్నాను. మన భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అంటే మన గురించి ఆలోచిస్తూ మన రాజ్యాంగాన్ని ఇంతకాలం, అంటే ప్రతి ఒక్క విషయాన్ని గుర్తిస్తూ సమగ్రహించు తర్వాతి తరంలో కూడా ఎలా ఉండాలి అనే అంశాలపైన భారతదేశ రాజ్యాంగం నిర్మించబడింది. ముఖ్యంగా ఈ యూత్ కూడా ఈ రాజ్యాంగం గురించి మరింత తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగితే మన ఓబీసీలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రావాల్సిన హక్కులను మనం ఎంతగానో సాధించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ఈరోజు కార్యక్రమం. యూత్ కౌంటర్లో మేము చర్చించాము. మీ వసుమతి యాదవ్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ, పిహెచ్డి డ్యాన్స్ స్కాలర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఉన్నాము. ఇదే విధంగా కిరణ్ కుమార్ గారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ధన్యవాదాలు కిరణ్ గారు, మీరు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఉస్మానియా జాక్లో ఉన్న విద్యార్థి శ్రీకాంత్ గారు వారి సమగ్ర వివరణ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి యూత్ కౌంటర్ కార్యక్రమం. మరొక ఎపిసోడ్తో కలుద్దాం.